వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా అగైన్. ఇప్పుడు మనం గులాబ్ జామున్ కప్ కేక్ ఎలా డెకరేట్ చేయాలో తెలుసుకోబోతున్నాము. చూడండి, ఇది రెడీమేడ్ గులాబ్ జామున్ ఆల్రెడీ చేసింది, ఇంట్లో చేసింది అనమాట. మీరు కొనుక్కొని కూడా రావచ్చు. దాన్ని ఎట్లా చేయాలి అనేది చూద్దాము. ఇది గులాబ్ జామున్ కప్ కేక్ ఎగ్లెస్ అనమాట. మనం ఆల్రెడీ చేస్తున్నాము. సో దాన్ని డెకరేట్ తర్వాత దాని మీద ఒక గులాబ్ జామున్ పెట్టేద్దాం. ఓకే, దీని మీద నట్ వేద్దాము ఒకటి. ఓకే, చూడండి గులాబ్ జామున్ కప్ కేక్ ఎంత బాగుందో. చూసారా ఎంత బాగుందో. దీని మీద కావాలంటే మనం షుగర్వి కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మనం వేద్దాము. అండ్ దీని మీద కొంచెం ఎడిబుల్ సిల్వర్ వేస్తున్నాను. చూడండి. సో ఇలా ఎవరికైనా మనం సర్వ్ చేయొచ్చు. ఫెస్టివల్స్లో కూడా సర్వ్ చేయొచ్చు. మేమేంటంటే ఇదే బాటిల్ జార్ డెజర్ట్స్ కింద చేసి ఇస్తామన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం ఫ్యూజన్ డెజర్ట్స్, ఇండియన్ ఫ్యూజన్ డెజర్ట్స్ అంటాం అన్నమాట. చూడండి, ఇవన్నీ మనం చేసాము. ఇవన్నీ మన కప్ కేక్స్. ఇది ఎగ్ విత్ ఎగ్లెస్, ఇది విత్ ఎగ్. సో దీంట్లో మనకి డెకరేషన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనికి చాలా ప్యాకేజింగ్స్ కూడా దొరుకుతాయి. దొరికినప్పుడు ఆ ప్యాకేజింగ్లో పెట్టి కూడా మీరు ఇవ్వచ్చు, సో దట్ అది కదలకుండా ఉంటుంది. అండ్ ఇది ఏమిటంటే కొంచెం డ్రై అయిందంటే ఇంకా అతుక్కోద్దు అనమాట. చూడండి, ఇట్స్ స్టడీ అండ్ నైస్. ఓకే, తెలిసి చూడండి. సో డిఫరెంట్ కలర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగే మన ఇండిపెండెన్స్ కానీ ఎట్లా వచ్చినప్పుడు 3 కలర్స్ కూడా మనం చేసుకోవచ్చు, 2 కలర్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది డిఫరెంట్. ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకి గార్నిషింగ్స్. ఇవన్నీ మనం వాడచ్చు. ఇది ఆల్రెడీ వాడాను, ఇవన్నీ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please hit the bell button down. Thank you.